వెల్కమ్ టు పూరా లోకల్. మంత్రులకు శాఖల కేటాయింపులు వాటి మార్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. పార్టీలో కొందరు మంత్రుల పనితీరు సరిగ్గా లేదని ఇప్పటికే కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి నివేదించారు. అంతేకాదు మంత్రుల పనితీరుపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి నివేదిక కూడా అందించారు. మంత్రి పదవులే కాదు శాఖల కేటాయింపుల్లోనూ సామాజిక న్యాయానికే ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది. కీలక శాఖల బాధ్యతలన్నీ కొందరు మంత్రులు నిర్వహిస్తుండటంతో పని భారం కారణంగా కొన్ని శాఖల్లో ఆశించిన ఫలితాలు రావట్లేదని అంచనాలో కాంగ్రెస్ ముఖ్య నేతలున్నారు. మంత్రుల పనితీరు వ్యవహార శైలిపై కేసీ వేణుగోపాల్ గతంలోనే ఢిల్లీలో సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. ప్రభుత్వ పాలన వ్యవహారాలు, మంత్రుల వ్యవహార శైలి, పనితీరుపై అంచనాలను అధిష్టాన ముఖ్యులతో సీఎం రేవంత్ రెడ్డి పంచుకున్నారు. విద్య, మున్సిపల్, పట్టణాభివృద్ధి, హోం, న్యాయ సహా 10కి పైగా కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉన్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖను విడగొట్టి మున్సిపల్ శాఖను మరొకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై హస్తినలో కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యి దాదాపు గంట సేపు చర్చించారు. మంత్రులకు శాఖల కేటాయింపు పైన ప్రధానంగా వీరి చర్చ సాగినట్టు తెలిసింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరెవరి దగ్గర ఏ శాఖలున్నాయి, 2-3 మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వారెవరు, కొత్తగా మంత్రివర్గంలో చేరిన వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కు ఏ శాఖలు కేటాయించాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. సంబంధించిన జాబితాను కేసీ వేణుగోపాల్ కు సీఎం రేవంత్ రెడ్డి అందించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖలను కొత్త వారికి కేటాయించే అంశంపై సమాలోచన జరిగినట్టు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న వాటిలో ప్రధానమైనవి విద్య, పురపాలకం, హోం, గనులు, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ, సంక్షేమం, వాణిజ్య పనులు, పశు సంవర్ధక శాఖ, న్యాయ కార్మిక, క్రీడలు, యువజన శాఖ. వీటిలో విద్యాశాఖను తనకు కేటాయించాలని గడ్డం వివేక్ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మల్లికార్జున ఖర్గేకు సైతం తెలియజేసినట్టు సమాచారం. ఇంకోవైపు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి నిరాశ చెందిన వారి ప్రభావం ఎంత, వారిని శాంతింపచేయడం ఎలా అనే అంశాలపై కూడా కేసీ రేవంత్ రెడ్డి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.